ఇటార్సీ విజయవాడ ఫైట్ కారిడార్. ఈ కారిడార్ అనేది 2 తెలుగు రాష్ట్రాలలో అత్యంత కీలకంగా మారనుంది. అసలు ఈ ఫైట్ కారిడార్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు నిర్మిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫైట్ కారిడార్స్ అంటే మనం తెలుగులో చెప్పుకుంటే గూడ్స్ ట్రైన్స్ వెళ్ళడానికి నిర్మించే ఒక మార్గం. వీటిని ఎందుకు నిర్మిస్తారంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లో కూడా లూప్ లైన్స్ అనేవి కేవలం ఇక్కడ గూడ్స్ ట్రైన్స్కి సంబంధించిన కోచెస్ అనేవి 60 నుంచి 65 పట్టడానికి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మన భారతదేశంలో రవాణా వ్యవస్థలో ఇక్కడ ఇండియన్ రైల్వేస్ అనేది ప్యాసింజర్లకి ఒక పెద్దపీఠం వేయడం జరుగుతుంది. ప్యాసింజర్లకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా సమయానికి అనుగుణంగా రైళ్ళనే నడుపుతుంది. వీటి వల్ల గూడ్స్ ట్రైన్స్ అనేవి తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాయి. ఈ ప్యాసింజర్ రైలు అనేవి వెళ్ళడంతో ఈ గూడ్స్ ట్రైన్స్ని చాలాసేపు క్రాసింగ్ తోటి పక్కన పెట్టడం జరుగుతుంది. దీనివల్ల గూడ్స్ ట్రైన్స్ అనేవి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాయి. అలాగే ఇక్కడ 60 నుంచి 65 కోచెస్ని ఈ గూడ్స్ ట్రైన్స్కి ఏర్పాటు చేయడం వల్ల చాలా తక్కువగా ఇక్కడ సరుకుని రవాణా చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కోచెస్ని అరేంజ్ చేస్తే ఇక్కడ మెయిన్ నుంచి లూప్కు తీసుకున్నప్పుడు ట్రైన్ యొక్క కోచెస్ అనేవి మీకు మెయిన్ లైన్లో సగం, అలాగే ఇటు లూప్ లైన్లో సగం ఉండడంతో ప్రమాదాలు అనేవి జరుగుతాయి. దీనివల్ల తక్కువ కోచెస్ తోటి క్రాసింగ్స్ అనేవి ఉన్న చోట ఈ గూడ్స్ ట్రైన్స్ని ఆపడం, సో ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. వీటన్నిటిని అధిగమించడానికే రైల్వే శాఖ ఇక్కడ ఫ్లైట్ కారిడార్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లైట్ కారిడార్స్ అనేవి కేవలం గూడ్స్ ట్రైన్స్కి మాత్రమే నిర్మిస్తారు. ఇందులో ప్యాసింజర్ రైలు అనేవి ప్రయాణించవు కాబట్టి ఇక్కడ ఎటువంటి క్రాసింగ్లు అనేవి ఉండవు. ఇక్కడ గూడ్స్ని సరైన సమయానికి రవాణా చేయవచ్చు. అలాగే ప్రస్తుతం 60 నుంచి 65 కోచ్లతోటి ప్రయాణిస్తున్న ఈ రైలు యొక్క లెంత్ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ నుంచి లూప్ నుంచి మెయిన్కి వెళ్ళడం అవసరం ఉండదు కాబట్టి, క్రాసింగ్స్ కూడా ఉండవు కాబట్టి ట్రైన్ యొక్క లెంత్ అనేది పెంచుకోవచ్చు. ఎక్కువ సరుకుని అత్యంత వేగంగా తరలించడానికి ఈ ఫ్లైట్ కారిడార్స్ అనేవి ఉపయోగపడతాయి. మన దేశంలో ఇప్పటికే కొన్ని ఫ్లైట్ కారిడార్స్ని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ఒకసారి మీరు ఈ మ్యాప్లో చూస్తే ఇదివరకే 2 కారిడార్స్ని ప్రకటించడం జరిగింది. వీటికి పనులు అనేవి తుది దశకు చేరుకున్నాయి. ఈ 2 కారిడార్లలో ఒక కారిడార్ వచ్చేసి ఇక్కడ పంజాబ్లోని లుడియానా దగ్గర మొదలయ్యి ఇక్కడ కోల్కత్తాలోని ధన్కుని దగ్గర ముగిస్తుంది. అలాగే మరో కారిడార్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని దాడారి దగ్గర మొదలై ఇది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. ఇటు ఢిల్లీకి కూడా సరుకు రవాణా చేయడానికి ఢిల్లీకి దగ్గరలో ప్రతిపాదించడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని ముంబై దగ్గర ముగిస్తుంది. ఈ 2 అనేవి ఆల్రెడీ డిపిఆర్ అలాగే శాంక్షన్ అయ్యాయి. ఇక్కడ పనులు అనేవి కొనసాగాయి, తుది దశకి చేరుకున్నాయి. అలాగే విజయవాడ, ఖరగ్పూర్ ఈ 2 ప్రాంతాలను కలుపుతూ కూడా ఒక ఫైట్ కారిడార్ని ప్రకటించడం జరిగింది. దీనికి డిపిఆర్ అనేది సిద్ధమైంది. ఇప్పుడు మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ఇటార్సీ దగ్గర మొదలై నాగ్పూర్ వయా తెలంగాణ మీదుగా విజయవాడ వరకు మరో ఫైట్ కారిడార్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన డిపిఆర్ను డెడికేట్ ఫ్లైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది రైల్వేకి అనుబంధ సంస్థ. ఈ ఫ్లైట్ కారిడార్కి సంబంధించిన అన్ని పనులు కూడా ఈ సంస్థనే చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఒక డిపిఆర్ని సిద్ధం చేసి, అంటే ఇది ఎలా వెళ్ళాలి, సో ఏ మార్గాల గుండా వెళ్ళాలనేది ఒక డిపిఆర్ని సిద్ధం చేసి రైల్వే శాఖకి పంపడం జరిగింది. రైల్వే శాఖ దీని మీద ఆమోద ముద్ర అనేది వేస్తే ఇక్కడ ఇటార్సీ, నాగ్పూర్, విజయవాడ ఫ్లైట్ కారిడార్ అనేది తొందరలోనే పట్టాలెక్కుతుంది. ఇది పట్టాలెక్కితే కలిగే ఉపయోగాలు ఏంటంటే రవాణా ఖర్చులు అనేవి భారీగా తగ్గుతాయి. ఈ రవాణా ఖర్చులు అనేవి తగ్గడంతో రైల్వేకి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే నార్త్ సౌత్ మధ్యలో రవాణా అనేది వేగంగా జరుగుతుంది. ప్యాసింజర్ రైళ్ళ యొక్క వేగం కూడా పెరుగుతుంది. గూడ్స్కి ఒక ప్రత్యేక ట్రాక్ని కేటాయిస్తే వాటి దారిన వెళ్ళిపోతాయి కాబట్టి వీటికి సమయం అనేది ఆదా అవుతుంది. అలాగే అత్యంత వేగంగా అతి ఎక్కువ సరుకుని వేగంగా తరలించవచ్చు. ఇటు పోర్ట్ అనేది లేని తెలంగాణలో ఇక్కడ రవాణా వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. ఇది తెలంగాణలో చాలా ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా వెళ్తుందంటే ఇటు విజయవాడలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అనేది ఖమ్మం,
తర్వాత వరంగల్ నుంచి గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి ఎంట్రీ, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, సిరిపుర్, కాగజ్ నగర్ ఈ ప్రాంతాల మీదుగా ఈ లైన్ అనేది వెళ్తుంది. తెలంగాణ చాలా వరకు ఇక్కడ గేమ్ చేంజర్ అనేది అవ్వబోతుంది ఈ ప్రాజెక్ట్లో. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదొక కీలకమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని సముద్ర మార్గాల నుంచి వచ్చే ఉత్పత్తులని వేగంగా ఇటు ఇటార్సీ, నాగ్పూర్ ఈ ప్రాంతాలకి, ఇటు తెలంగాణకి, అలాగే ఇక్కడ విజయవాడ, ఖరగ్పూర్ ఈ ప్రాజెక్టు ద్వారా కూడా వివిధ ప్రాంతాలకి కూడా ఈ ఫ్లైట్ కారిడార్స్ ద్వారా సరుకుని వేగవంతంగా తరలించవచ్చు. చూద్దాం, రైల్వే బోర్డు అనేది దీనికి ఆమోద ముద్ర అనేది త్వరలోనే వేస్తే వచ్చే బడ్జెట్లో దీనికి కొన్ని నిధులను సమకూరుస్తే ఈ ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్లైట్ కారిడార్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.